అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వస్తువులు ఎంత అడిగినా సరే ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలా ఇచ్చారు అంటే దరిద్రం పట్టడం గ్యారంటీ. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు. కొన్ని ప్రత్యేక సందర్భాలు, వస్తువులు, రిలేషన్తో జీవితం మారిపోతుందని చెబుతుంటారు. అయితే తెలుసో తెలియకో చేసే తప్పులలో ఆ అదృష్టం దూరమైపోవచ్చు. సరైన అవగాహన లేక చేసే దానాలలో జీవితాల్లో సమస్యలు, ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే కొంతమంది ప్రజలు తమ చెప్పులు, ఇంట్లోని పాత్రలు, ఆహార పదార్థాలు మొదలైన వాటిని తమకు తెలిసిన వారికి లేదా పేదలకు ఇస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల వారి అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలాగే వారి పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఆ తప్పులు ఏంటో, ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. కుట్లు, చెప్పులు వంటి పాదరక్షకులను ఇతరులకు దానం చేయకూడదు. వీటిని ఇతరులకు ఇవ్వడం వల్ల శనిదేవుడికి కోపం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల అదృష్టం చెడిపోవడం ప్రారంభమవుతుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. శుభకార్యాలలో ఉపయోగించే కలశం, ఇతర పూజా సామాగ్రిని ఇతరులకు ఇవ్వడంతో పేదరికం వస్తుంది. అలాంటి పాత్రలను ఎవరికి దానం చేయకూడదు. తెల్లని ఆహార పదార్థాలు, ఇంట్లో ఉండే పాలు, పెరుగు, ఉప్పు వంటి ఏవైనా తెల్లని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ పాజిటివ్ ఎనర్జీని ఇతరులకు పంచినట్లు అవుతుంది. అలాగే ఉల్లిపాయలను తీసుకోవడం, ఇవ్వడం కూడా మానివేయాలి. పిల్లలు తమ నగలు, దుస్తువులను స్నేహితులు లేదా బంధువులకు ఇస్తుంటారు. అయితే మహిళ సుమంగలిగా ఉన్నప్పుడు ధరించే ఏ వస్తువునైనా ఇతరులకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల భర్త అదృష్టం పాడవుతుంది. మహిళ చేపట్టే పనులు చెడిపోయి దరిద్రం చుట్టుకుంటుందట. చాలా మంది వాడని దుస్తువులను ఇతరులకు ఇచ్చేస్తుంటారు. ముఖ్యంగా బంధువులు లేదా ఇతర కుటుంబ సభ్యులకు ఇచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో లగ్జరీ పోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు దానం చేస్తే ఉద్యోగం, వ్యాపారాలలో నష్టం కలుగుతుంది. అలాగే గాజు, అల్యూమినియం, స్టీల్ వస్తువులను కూడా దానం చేయకూడదు. కొత్తది లేదా పాత చీపురు ఏదైనా దానం చేస్తే ఆర్థిక కష్టాలు వస్తాయి. చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీంతో చీపురుని దానం చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఉపయోగించిన లేదా మిగిలిపోయిన నూనె, చెడిపోయిన నూనెను ఎప్పుడూ దానం చేయకూడదు. ఇలా చేస్తే శనిదేవుడు చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.